కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 48వ చూడండి, క్షమించండి, 89వ అధ్యాయము 47, 48 వచనాలు మీరు చదవండి. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసి కొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రియారా, చూడండి, మనకిచ్చే ఇవ్వబడిన ఆయుష్ ఈ కొద్ది కాలము, అంటే మనకి ఇవ్వబడినటువంటి మనం భూమి మీద బ్రతకడానికి మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క కొద్ది కాలము ఆయన కోసమే ఈ సమయాన్నంతా మనం ఏం చేయాలి చెప్పండి? ఆయుష్ అంతా ఆయన కోసమే సద్వినియోగం చేయాలి, ఆయన కోసమే ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ యొక్క మనకి ఇవ్వబడినటువంటి ఈ ప్రాణము, ఈ శరీరము, ఈ కొద్ది సమయము ఆయన కోసమే సద్వినియోగము చేయాలి. ఎందుకనంటే మనకి ఇవ్వబడిన ఆయుష్ని మనం వ్యర్థంగా గడపకూడదు. మనకి ఇవ్వబడిన ఆయుష్ని వ్యర్థముగా ఆరాధన లేకుండా, ప్రార్థన లేకుండా, వాక్యాన్ని నమ్మకుండా, ఏమండి ఆ యొక్క లోక స్నేహాలతోటి లోకరీతిగా ఆ విధంగా నీ యొక్క ఆయుష్ అంతా కూడా ఆ విధంగా వ్యర్థంగా గడిపామనుకో ఏమీ ఉపయోగం లేదు. అందువల్ల మనకి ఇవ్వబడిన ఆయుష్ మనం బ్రతకడానికి ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రాణాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. ఎంతకాలం మనకు బ్రతకడానికి ఆయన ఆయుష్ని ఇస్తాడో అంతకాలం కూడా ఆయన కోసము నువ్వు ప్రయాసపడాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నేను ఇంటి దగ్గర ఉండొచ్చు, ఇంటి దగ్గర పడుకోవచ్చు, లేకపోతే ఇంటి దగ్గర ఎంత ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు, ఏమండి, లేకపోతే ఇంటి దగ్గర నాకు అది బాగోలేదు, ఇది బాగోలేదు, ఎండ కలిసిపోయాను అని చెప్పి నువ్వు ఇంటి దగ్గర ఉండొచ్చు, రాకుండా ఉండొచ్చు. కానీ నువ్వు ఎందుకు వచ్చావు? నీ ఆయుష్ కాలం అంతా కూడా ఆయన సన్నిధిలో కూడి ఆయన యొక్క మందిరములో మనకి ఇవ్వబడి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఆయన ఎచ్చడి 2-3 కూడి ఉంటారో వారి మధ్య ఆయన ఉంటాడు. నువ్వు నమ్ముతున్నావు కాబట్టి, నీవు ఆ లేఖనమును విశ్వసిస్తున్నావు కాబట్టి దాన్ని బట్టి నువ్వు ఆయన సన్నిధికి వచ్చావు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. అందువల్ల నీ ఆయుష్ ఆయన ఇచ్చాడనంటే, నిన్ను ఈ భూమి మీద ఆయన బ్రతికిచ్చాడనంటే నీ బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కోసం ఉపయోగించాలి. ప్రార్థన కోసము, ఆయన సన్నిధికి రావడము, పరిచర్య చేయడం కోసము, ప్రేమ కలిగి ఉండడం, అన్నిటి కోసము కూడా, అంటే ఆయన వాక్యమును పాటించడం కోసం నీ ఆయుష్ని ఆయన కోసం ఏం చేయాలి చెప్పండి? ఉపయోగించాలి. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయుష్ పోతే, ఎందుకంటే కొంతమందికి 100 ఏళ్ళు బ్రతికే ఆయుష్, కొంతమంది ఆయుష్ 90 ఏళ్ళు, కొంతమందికి ఏమో 80 ఏళ్ళు, కొంతమందికి ఏమో ఆయన ఇష్టం. మీకు అర్థమైందా? ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. అందువల్ల మన ఆయుష్ని, మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని, ఆయుష్ని ఆయన కోసం సద్వినియోగం చేయాలి, ఆయన కోసం శ్రమపడాలి. నువ్వు శ్రమపడి ఎందుకు వచ్చావు చెప్పండి? ఇంటి దగ్గర నుండి చేసుకున్నావు కదా సుఖభక్తి, అది సుఖంతో కూడినటువంటి, ఇంటి దగ్గర నేను లైవ్లో వింటున్నాను కదా, సుఖభక్తి. ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించడం ద్వారా అది శ్రమతో కూడినటువంటి. హల్లెలూయా. 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 కాబట్టి లైవ్లో నాకు వినడానికి అవడం లేదు. ఆ పనులను బట్టి, ఈ పనులను బట్టి దూర ప్రాంతంలో ఉన్న వారు కూడా ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టుకొని ఆ సమయానికి లైవ్లోకి వచ్చి వాక్యం ఎందుకంటున్నావు చెప్పండి? మన ఆయుష్ని, మనకి ఇవ్వబడిన ఆయుష్ని, మనకి ఇచ్చినటువంటి ఆయన యొక్క ఈ బ్రతుకు దినాలని ఆయన కోసమే సద్వినియోగం చేయాలి. ఆయన కోసమే నువ్వు శ్రమపడాలి, ఆయన కోసమే నువ్వు
కష్టపడాలి. ప్రార్థన చేయడం కూడా శ్రమ పడడమే, పరిచయం చేయడం కూడా శ్రమ పడడమే, సమాజంలో సహోదరులందరి గురించి కన్నీరు గార్చి ప్రార్థన చేయడం కూడా, ఇలాగ వాక్యం వినడం కూడా శ్రమ పడడమే, బైబిల్లో వాక్యాలు రాసుకోవడం కానీ, ఆయన పని చేయడం కానీ, ప్రతిదీ కూడా నువ్వు చేసే ప్రతిదీ కూడా ఏమైనా చెప్పండి, శ్రమ పడడమే. హల్లెలూయా. కాబట్టి ఇవ్వబడిన ఆయుష్ని మనం ఏం చేయాలి? అందుకు కిందకు వచ్చేటప్పటికి ఆయన ఉన్నాడండి, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించినావు, మరణమును చూడక బ్రతుకున్న నరుడు ఎవరు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకోగలిగిన వాడెవడు? చూడండి పిల్లారా, మరణమును చూడక బ్రతికే నరుడు ఎవరు లేరు. ఎవరైనా మరణమును చూడకుండా బ్రతకలేరు. మనం పాత నిబంధన కాలంలో మనం చూస్తే మెతూషెల 969 సంవత్సరాలు, అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. మరణించాడా లేదా? ఆ బైబిల్లో పాత నిబంధనలో ఆ భక్తులు, అంటే నోహ కాలానికి ముందు నుండి భక్తులందరూ కూడా వాళ్ళు ఆ యొక్క జీవించినటువంటి, లేకపోతే వాళ్ళకి ఆయుష్ ఇవ్వబడిన ఆ దినాల్లో జీవించి ఆ తర్వాత వీళ్ళు ఏమైపోయారు చెప్పండి? మరణించారు. వాళ్ళ ఆయుష్ అంతా కూడా సర్వశక్తిమంతుని యందు విశ్వాసముతో జీవించారు. సర్వశక్తిమంతుని మీద నమ్మకము కలిగి, ఆయన పట్ల విశ్వాసము కలిగి వాళ్ళు విశ్వాసము యాత్రను కొనసాగించారు. వాళ్ళందరూ కూడా ఏ విధంగా కొనసాగించారు అంటే, సర్వశక్తిమంతుడు వాళ్ళకి ఇచ్చిన ఆయుష్ను బట్టి కొనసాగించారు. అందువల్ల నీకు ఆయుష్ ఇచ్చాడు. ఈ లోకములు అనేక మంది గతించిపోతున్నారు. దినాలు నిండకు ముందే, 1000 ఏళ్ళు 100 ఏళ్ళు నిండకు ముందే యవ్వనస్తులైన పిల్లలు కూడా ప్రమాదాల వలన కానీ, లేకపోతే వ్యాధుల వలన కానీ, లేకపోతే రకరకాలుగా చాలామంది మరణిస్తూ ఉన్నారు. పుట్టినవాడు ఖచ్చితంగా మరణిస్తాడని బైబిల్ చెప్తుంది. కానీ మరణాన్ని చూడకుండా ఉండే నరుడు ఎవరునో లేరు. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ సైంటిస్ట్ అయినా, ఏ ఇంజనీర్ అయినా, ఏ కలెక్టర్ అయినా, ఏ ధనవంతుడైనా, గొప్ప గొప్ప డిగ్రీలు వచ్చినా, గొప్ప గొప్ప డిగ్రీలు చదివినా, ర్యాంకులు వచ్చినా, ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నప్పటికీ కూడా, ప్రపంచంలో ఎంతో యుద్ధాలు చేసి ఎన్నో విజయాలు పొందినప్పటికీ కూడా మరణించడం అనేది తప్పదు. మరణాన్ని ఎవడు కూడా తప్పించుకోలేడు. మరణాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇప్పటికే కనబడుతున్నారు. మరుసటి రోజుకి వచ్చి మరణించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోకంలో అనేక మంది అనేక రీతులుగా మరణిస్తారు. అనేక ప్రమాదాల వలన, యాక్సిడెంట్ల వలన, వ్యాధుల వలన, కరువుల వలన, రకరకాలుగా అనేక రీతులుగా మరణిస్తూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. అలాగా గర్విష్ఠులు చనిపోతున్నారు, అనగా అహంకారులు చనిపోతున్నారు, అనగా పాపులు చనిపోతున్నారు, రఘుబోతులు చనిపోతున్నారు, విగ్రహారాధకులు చనిపోతున్నారు, అలాగే నీతిమంతులు కూడా చనిపోతున్నారు. అందరూ కూడా మరణాన్ని తప్పించుకోలేదు. అందరూ కూడా మరణాన్ని పొందుకుంటున్నారు. మరణమును చూడని నరుడెవరు? పక్షులు చచ్చిపోతున్నాయి, జంతువులు చచ్చిపోతున్నాయి, అలాగే జలచరములు, సముద్రంలో ఉండేటువంటి జలచరాలు అవి చనిపోతున్నాయి. ప్రతిదీ కూడా చనిపోతూ ఉంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆరంభము చాలా మంది బాగుంటుంది కానీ ముగింపు బాగోదు. ఆరంభము మంచి ప్రార్థనా పరులుగా ఉంటారు, ఆరంభములో చాలా భక్తి పరులుగా ఉంటారు, ఆరంభములో భయభక్తులు కలిగి ఉంటారు, ఆరంభంలో బుధవారం, శనివారం, ఆదివారం కూడా మానకుండా చాలా చక్కగా రావడం, అందరి గురించి ప్రార్థన చేయడం, పరిచర్యలు చేయడం, ఆరంభంలో చాలా భక్తిగా కనపడతారు. ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి విశ్వాసం ఉండదు, ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి ప్రార్థన ఉండదు, ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి దీనత్వం ఉండదు, లోబడే స్వభావం ఉండదు, ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి పిల్లారా సమాధానం ఉండదు, ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి గర్వము, అది రకరకాలుగా ఉంటుంటారు. అందుకనే మరణించే వ్యక్తి, మరణాన్ని పొందిన వ్యక్తి
ముగింపు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే అతడు మరణమే ముగింపు. ప్రతి వ్యక్తికి ఆరంభం ఏమిటంటే పుట్టుక. ఆరంభం అనేటువంటిది పుట్టుక. నువ్వు పుట్టేటప్పుడు నువ్వు తల్లిదండ్రులకి వాడు పాపులైనందువల్ల, ఆదాము వల్ల పాపులయ్యారు కాబట్టి ఆ తల్లిదండ్రులకి నువ్వు పుట్టినప్పుడు నువ్వు కూడా వాళ్ళని బట్టి ఒక పాపిగా నువ్వు పుట్టావు. అందువల్లే మరలా నువ్వు బాప్తిజం పొందాల్సి వచ్చింది. ఏమండి, మంచి చెడు తెలిసిన తర్వాత బాప్తిజము పొందాల్సి వచ్చింది. కాబట్టి ఆరంభము అలా ఉంది. కానీ ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా ఉండాలంటే, మరణించే దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఏ పాపము లేని వారుగా. అందుకని చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఒకసారి ఒక ఆయన ఆరంభంలో బాగానే భక్తిగా ఉన్నాడు, చివరికి వచ్చేటప్పుడు భక్తిలో చల్లారిపోయాడు. భయం వేసింది. భయం వేసి ఎవరి దగ్గర ఏ మంచంలో పడిపోయాడు, మంచంలో ఉన్నాడు, రోగిగా ఉన్నాడు, లేవలేకపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు. అతనికి చివరికి వచ్చేటప్పుడు మరణం భయం వేసింది. ఎందుకంటే మరణం యొక్క ముగింపు, ఆ మరణము తర్వాతే అతడు జీవితం, ఈ భూమి మీద ఆయుష్ కాలంలో అతడు జీవించిన జీవితాన్ని బట్టి, అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడా, లేకపోతే అతడు మంచి జీవితాన్ని అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడా, చెడ్డ జీవితాన్ని జీవించాడా, అంటే పాపపు జీవితం జీవించాడా, లేకపోతే ఆ అబ్బాయి మంచి జీవితం జీవించాడా, లేకపోతే చెడ్డ జీవితం జీవించాడా అనేది మరణము తర్వాత ఏం జరుగుతుందనంటే పిల్లారా డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. నీ మరణం అనేది ఆ ముగింపులో నువ్వు కనుక నీ పాపపు జీవితంతో ఉన్నావు అనుకో, నరకానికి వెళ్ళిపోవడం, పాతాళానికి వెళ్ళిపోవడం. అదే నువ్వు నీతిమంతుడిగా కనుక ఉన్నట్లయితే, ముగింపు నీతితో కనుక ఉన్నట్లయితే ఎత్తబడడం అనేది, అనగా పునరుద్ధానములో ఆ యొక్క లేపబడడం అనేది జరుగుతుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల మరణమే ముగింపు కాదు. ఏముందిరా, మరణిస్తే ఇంకంతా పోయినట్టే, అంతా అయిపోయింది అని అనుకుంటారు. చచ్చిపోతే ప్రాణం ఎట్టిపోతుందా లేరా, ఊపిరి ఎట్టిపోతుందా లేరా. ఈ శరీరం ఏమిటి అనుకుంటున్నారు? ఏ ఇనుప మొక్క కాదు ఇది, బండరాయి కాదు ఇది శరీరం, బంగారం ఏం కాదు ఈ శరీరం, ఈ శరీరం ఎండేం కాదు. చూడండి, రాజులు కట్టినటువంటి కోటలు ఉన్నాయి, వాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఉన్నాయి, అలాగే వాడు వాడినటువంటి వస్త్రాలు ఉన్నాయి. ఏమండి, మనుషులు ఆనాడు అంటే పూర్వకాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్ళు తవ్విన చెరువులు కానీ, వాళ్ళు చెక్కిన శిలా శాసనాలు కానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ రాజు లేదు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఈ రాయి కంటే కూడా, బంగారం కంటే కూడా, వెండి కంటే కూడా, వీటన్నిటికంటే కూడా నీ శరీరము అల్పమైంది. నువ్వేమనుకుంటావు అంటే ఇది అన్నిటికంటే గట్టిది అనుకుంటున్నావు, ఇది బలమైంది అనుకుంటున్నావు, శక్తి కలిగింది అనుకుంటున్నావు. కానీ శరీరం ఏం, బైబిల్ ఏం చెప్తుందంటే అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. అది గడ్డి పువ్వు లాంటిది. గడ్డి పువ్వు కూడా ఎంతో అందంగా కనపడుతుంది, కానీ మరి అది ఏమైపోతుంది చెప్పండి, వాడిపోతుంది, ఏమి ఉండదు. అలాగే నీ శరీరము కూడా అంతే. మనిషి శరీరం ఏమవుతుందో చెప్పండి, మనిషి చనిపోయాడని కూడా కంపు కొడుతుంది. మనిషి శరీరం ఏమైపోతుంది, జంతువుల శరీరం అని ఏ శరీరం అంటే ప్రాణం పోతే ఏమైపోతుంది చెప్పండి, దుర్వాసన ఇచ్చేస్తుంది. అందువల్ల నీ శరీరం అలాంటిది, మట్టిలో కలిసిపోతుంది. నువ్వేమనుకుంటావు ఈ శరీరాన్ని చూసుకొని ఈ శరీరం కోసం, శరీర సౌఖ్యాల కోసం ఒకటే పని కడుతుంటావు. ఇదే పర్మనెంట్, నాకు ఇచ్చిన ఆయుష్, ఈ లోకంలో నేను చక్కగా బ్రతకడానికే, బాగా బ్రతకడానికే, లోకానందాలతో బ్రతకడానికే నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు అనుకుంటావు, కానీ ఈ ఆయుష్ని ఇచ్చాడు అనుకున్నావు. కానీ పిల్లారా, నీకు ఆయుష్గా ఇచ్చింది ఎందుకంటే, మరి ముఖ్యంగా ఈ చివరి సమయంలో నువ్వు అబ్రాహాము కాలంలో పుట్టలేదు, ఇస్సాకు కాలంలో పుట్టలేదు, బైబిల్లో దావీదు వీళ్ళందరి కాలాల్లో నువ్వు పుట్టలేదు, మెస్సీ కాలంలో పుట్టలేదు, యోహాను కాలంలో నువ్వు పుట్టలేదు. కానీ చివరి కాలంలో ముగింపు సమయంలో నువ్వు జన్మించావు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆలోచన చేయి. అందుకనే ఈ యొక్క శరీరము నీవు ఆయన కోసము ఒక ప్రార్థనా మందిరముగా, ఆయన కోసము
ఇది సమర్పించుకునే శరీరముగా, ఆయనకు వాక్యము కోసం సమర్పించుకునే శరీరముగా ఆయనకు ఈ ఆయుష్ని ఆయన కోసము సద్వినియోగం చేసుకోవాలి. నీకు ఇవ్వబడిన ఆయుష్ ఆయన అమరుస్తారు. అందుకనే ముగింపు అనేది చాలా ప్రాముఖ్యము. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ ముగింపులో ఆయన భయవేసి నేను చాలా మంది విషయాల్లో నేను తప్పులు మాట్లాడాను. ఎందుకంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు చాలా మందిని తిట్టాడు, కొట్టాడు, కూతులు తిట్టాడు, గొడవలు పెట్టుకున్నాడు, ఎవరితో సమాధానంగా లేడు. ఆ తర్వాత సరిగా ప్రార్థన లేదు, సరిగా జీవించలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా అతడు సినిమాలు చూస్తూ, సెల్ ఫోన్లు చూస్తూ ఇచ్చలవిడి జీవితాన్ని జీవించాడు. అతను సరిగా లేడు. చాలా మందిని అన్యాయం చేశాడు, మోసం చేశాడు. కొడుకొని ఆ మంచం మీద ఉన్నప్పుడు ఎన్ని గుర్తుకొస్తున్నాయి. అయ్యో చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను, చనిపోతే ఎందుకంటే అతను హృదయం అంతా కూడా దోషారోపణ చేస్తున్నాడు అనమాట. అప్పుడు హృదయం కఠినమైపోయినప్పుడు అతనికి ఏం అర్థం అవలా, మూర్ఖత్వంలో ఉన్నాడు. అతను ఎవరైనా చెప్పినా కానీ వినే పరిస్థితులు లేడు. ఎందుకంటే అప్పుడు ఆరోగ్యం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు నాకు చెప్పడం ఏంటి, మీరు చెప్తేనే ఉండడం ఏంటి, మీరు చెప్తేనే రావడం ఏంటి అని ఒక అహంకారంలో ఉండేవాడు. ప్రార్థన చేసుకునేవాడు కాదు, బైబిల్ చదువుకునేవాడు కాదు, ప్రార్థనకు వచ్చేవాడు కాదు, సమాధానం ఉండేవాడు కాదు. మీకు అర్థమైందా? ఆ తర్వాత అన్యాయం చేయొద్దంటే మానేవాడు కాదు. సెల్ ఫోన్లు వాడుతుంటే లోకంలో అన్ని ముందేసుకుని చూస్తూ ఉండేవాడు. దురలవాట్లు బానిసైపోయాడు. ఇవన్నీ కూడా గుర్తుకొచ్చాయి పడుకున్నప్పుడు. నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నాలో ప్రేమ లేదు, నా సహోదరుని నేను ద్వేషించాను, అసూయపడ్డాను, ఈ విధంగా కక్ష పెట్టుకొని నేను వాళ్ళకి అన్యాయం చేశాను, కీడు చేశాను, నేను సరైన జీవితం జీవించలేదు. ఇప్పుడు నేను డాక్టర్ గారు చెప్పారు నువ్వు మరణించబోతున్నావు. ఆయన క్రైస్తవ డాక్టర్ అన్నమాట. ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు మరణించబోతున్నావు, నీకు వచ్చిన వ్యాధికి ఇంకా మందులు లేవు, నువ్వు మరణించబోతున్నావు. ఏవైనా సర్వశక్తిమంతునికి నువ్వు చేయకపోతే ఒప్పుకో, ఏమైనా ఆయనకి విరోధంగా ఏ విషయంలో ఉన్నట్లయితే నువ్వు జ్ఞాపకం చేసుకుని ఒప్పుకో. లేదా నీవు నీ యొక్క సంఘానికి వెళ్తుంటావు కదా, ఎవరితోనైనా విరోధంగా ఉన్నావేమో, లేకపోతే నీ బంధువులు ఉన్నారు కదా, ఎవరికి ఏమైనా నువ్వేమైనా పాపం చేసావేమో, నువ్వేమైనా దూషించావేమో, ఎవరికైనా అన్యాయం చేసావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుని నువ్వు సమాధానపడు. ఎందుకంటే నువ్వు చివరి స్టేజీలో ఉన్నావు. నువ్వు మరణిస్తే నరకానికి వెళ్ళిపోవడము, పరలోకానికి వెళ్ళిపోవడము, అంటే పునరుద్ధాన సమయంలో పరలోకానికి వెళ్ళిపోవడం, అంత్య దినంలో పరలోకానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఆలోచించుకోనప్పుడు అతడు చాలా భయం వేసింది. భయపడిపోయి నాయనా నన్ను క్షమించని, నేను మరణించబోతున్నాను, నాకు ఇవ్వబడిన ఆయుష్ ముగించబడింది. కాబట్టి నాయనా ఒకవేళ ఇక్కడ నేను మరణాన్ని చూసినా పాతాళాన్ని చూడకుండా నాకు సహాయం చేయమని ఏడుస్తూ ఉన్నాడన్నమాట. అతను ఏడుస్తూ ఉన్నాడు. అతను అంటున్నాడు, అతడు తన భార్యని పిలిచాడు. భార్యని పిలిచి భార్య యొక్క చేతులు పట్టుకొని ఎక్కి ఏడ్చాడు. నేను అనేక సమయాల్లో అనేక రకాలుగా నేను దూషించాను, నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను క్షమించు అన్నప్పుడు నేను నీ గురించి ప్రార్థన చేస్తానండి, మనము పునరుద్ధానంలో అక్కడ కలుసుకుంటాం, నేను భయపడక్కర్లేదు అని వాళ్ళ భార్య ఆయనకి ధైర్యం చెప్పింది. ఆయన అమరుస్తాడు. హల్లెలూయా. పిల్లల్ని పిలిచాడు, తన కొడుకుల్ని, తన కూతుళ్ళని, వాళ్ళందరినీ పిలిచి అయ్యా మీ విషయంలో నేను అపరాధిని, మీ విషయంలో నేను దోషిని, నన్ను క్షమించండి, నేను అపరాధిని, మిమ్మల్ని చాలాసార్లు తోలనాడాను, పలానప్పుడు నిన్ను కొట్టాను, పలానప్పుడు నేను తిట్టాను, నేను అపరాధిని అని చెప్పి ఆ పిల్లలను పీల్చుకొని ఏడవడం ఆరంభించాడు. ఆయన పశ్చాత్తాపడిపోతుంది. ఎందుకంటే మరణ భయం, పాతాళంలో పడిపోతానని భయం, ఎలాగ మరణిస్తానని డాక్టర్ గారు చెప్పారు, ఆయుష్ అయిపోయిందని చెప్పాడు ఆయన, దీనికి ముందు లేదని చెప్పాడు ఆయన. ఏమండి? కాబట్టి నేను నరకానికి వెళ్ళకూడదు, దాన్ని తప్పించుకోవాలి, పాతాళాన్ని నేను చూడకూడదని ఏడుస్తూ పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆ పిల్లలు కూడా కన్నీళ్లు గార్చారు. మీ గురించి ప్రార్థన చేస్తాం, మీరు ధైర్యంగా ఉండు డాడీ, ధైర్యంగా ఉండు నాన్నగారు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పారు. మరి సమాజంలోందరినీ పిలిచాడు. సమాజంలోందరినీ పిలవమంటే ఒక్కొక్కరు వస్తున్నారు. వచ్చినప్పుడు అయ్యా నేను నీతో విరోధంగా ఉన్నానయ్యా,
నేను నిన్ను అనరాని మాటలు అన్నానయా, నీకు అన్యాయం చేశానయా, ఇదిగో నేను నాకు చెందని దాన్ని నీ దగ్గర నుండి నేను దొంగిలించానయా అని అందరి దగ్గర కూడా తన పాపాలు ఒప్పుకున్నాడు. తను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటున్నాడు. ఇదిగో పలానా తప్పు చేశాను, పలానా తప్పు చేశాను, పలా పాపం చేశాను, అందరి దగ్గర ఇదిగో నేను చూసి నేను ముఖం తిప్పుకున్నాను, ఇలాగా అన్ని విషయాలు కూడా అతను ఏం చేస్తాడు చెప్పండి? ఒప్పుకుంటున్నాడు. అన్నేం చేస్తాడు చెప్పండి? ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే మరణ భయం వచ్చేసింది. మరణము ముగింపే మరణము. మరణం అనేది ఏం చేస్తాడంటే ఎడమ కలుగు చేస్తాడు. ఏ వ్యక్తి నేను ఏం చేస్తా చెప్పండి? అతను మరణించినప్పుడు ఈ భూమి నుండి ఎడమైపోతాడు, మనుషుల నుండి ఎడమైపోతాడు, లోకం నుండి ఎడమైపోతాడు. కాబట్టి అతడు ఏడుస్తూ ఉన్నప్పుడు మేమందరం కూడా నీ గురించి ప్రార్థన చేస్తాం అని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయన నిద్రించాడు. కాబట్టి ఆ విధంగా ఒప్పుకొని క్షమించమని అడిగి దానిని బట్టి అతడు పాతాళ నుండి తప్పించుకొని అతడు మధ్యాకాశమునకు ఒక దినాన ఆయన కలుసుకోబోతున్నాడు. ఆయన గమనిస్తాడు. ఇదొక ఉదాహరణగా మీకు చెప్తున్నాను అన్నమాట. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు కూడా మనం ముగింపులో ఉన్నాం. ఇప్పుడు కూడా మనం ముగింపులో, నీ ముందు రెండే ఉన్నాయి. ఒకటి, నీవు విడిచిపెట్టబడితే మరణించడమా, లేకపోతే మహిమ శరీరంతో పై కొనుపబడడమా. ముగింపు. కాబట్టి ముగింపులో కనుక నీ కనుక సరిగా లేకపోయినట్లయితే నీ జీవితం, నీ మాటలు సరిగా లేకపోతే, నీ ఆలోచనలు సరిగా లేకపోతే, సహోదరుల విషయంలో నీ ఆలోచనలు మంచిగా ఉండాలా, నీ మాటలు కూడా సహోదరుల విషయంలో మంచిగా ఉండాలి. ప్రతిదీ కూడా ఒకసారి నిన్ను పరిశీలించుకో. ముగింపులో ఉన్నావు, అవి అలాగే అట్టి పెట్టుకున్నావు అనుకోండి, నీవేమైపోతావు అంటే ఈ పునరుద్ధాన సమయంలో నీ శరీరం మారక, ఈ ముగింపులో నీ శరీరం మారక విడిచిపెట్టబడతావు. నీ శరీరం మారక ఏమైపోతావు చెప్పండి? అందుకనే ఈ 7వ ముద్రలో, ఈ 2వ రాకడలో జీవ మరణానికి మధ్య నువ్వు ఏర్పడుతున్నావు అని గుర్తుపెట్టుకో. నీ తప్పులు లేని జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ఎత్తబడతావు. తప్పులు కలిగిన జీవితంతో ఉన్నట్లయితే నువ్వు విడవబడతావు అనమాట. నువ్వు విడవబడకూడదు అనుకుంటే ఆ మరణశైలిపోయినటువంటి వ్యక్తి, మరణపు మంచం మీద ఉన్న వ్యక్తి ఎలాగైతే తన వారందరూ పిలిచి అతను ఒప్పుకున్నాడు, సరిదిద్దుకున్నాడు, అతడు అందరి దగ్గర ఒప్పుకొని అప్పుడు ఆయన ప్రార్థన చేసుకొని క్షమించమని అడిగాడు. అలాగే నీవు కూడా అదే సమయంలో ఉన్నావు. ఇప్పుడు ఇదే సమయంలో ఉన్నావు. నీవు కూడా నీ ఆయుష్, ఈ భూమి మీద ఈ శరీరంలో ఉండే ఆయుష్ కొద్ది సమయమే అయిపోవచ్చింది, కొద్ది సమయమే. మరి ఎందుకంటే తెల్లవారుజాము తర్వాత భయంకరమైన ఉగ్రత భూమి మీద ఉంది. ఈ ఆయుష్ కొద్ది సమయంలోనే నువ్వు ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీ ఆయుష్ కూడా ముగించబడబోతుంది. నీ ఆయుష్ కూడా ముగించబడిపోతుంది. తెల్లవారుజాము ముగిసిందంటే నీ ఆయుష్ కూడా ముగుస్తుంది. ఎందుకంటే ఈ ఆయుష్తో మంచి జీవితాన్ని జీవించినట్లయితే మహిమ శరీరంతో వెళ్ళిపోతావు. ఈ ఆయుష్ను కలిగిన నీవు పాపపు జీవితాన్ని జీవించినట్లయితే, అవిశ్వాసపు జీవితాన్ని జీవించినట్లయితే, ఎవరిని నమ్మక నీ సొంత ఆలోచనలు నమ్ముకొని నీ అవిశ్వాసపు జీవితం జీవించినట్లయితే విడవబడి నరకానికి వెళ్ళిపోతావు. ఈ ఆయుష్. కాబట్టి నువ్వు శ్రమల్లో పడిపోవడమా లేకపోతే ఎత్తబడడమా అనేది నీ ముందు. అందుకని అతడు పిల్లారా మరణించబోయే ముందు అతడు ఏం చేశాడనంటే భయం వేసింది అతడికి. తను తాను ఒప్పుకున్నాడు. ఇప్పుడు కూడా నీకేం వేస్తుంటే భయం వేస్తుంది. ఇప్పుడు నిజమైన విశ్వాసకి భయం వేస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు కనుక నేను కరెక్ట్గా లేకపోయినట్లయితే నా శరీరం మారదు, నేను నరకానికి వెళ్ళిపోతాను. ఈ తెల్లవారుజాము తర్వాత శ్రమల్లో పడిపోతాను. ఇప్పుడు నా జీవితం చక్కగా ఉన్నట్లయితే నేను ఎత్తబడతాను. కాబట్టి ఇప్పుడు నా జీవితం సరిగా ఉందా లేదని నువ్వు పరిశీలించుకొని, అందుకనే పిల్లారా వాళ్ళని పరిశీలించడం, వీళ్ళని పరిశీలించడం, వాళ్ళ తప్పులు పట్టడం, వీళ్ళ తప్పులు పట్టడం, వాళ్ళకు నువ్వు తీర్పు తీర్చడం, వీళ్ళకు నువ్వు తీర్పు తీర్చడం చేయొద్దు. వాళ్ళ దోషులు, వాళ్ళ పాపులు, వాళ్ళ చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, నేను ఒక్కడే మంచోని, నేను మంచిదాన్ని, ఎవరికి నువ్వు తీర్పు తీర్చదు. ఇక అర్థమైందా? ఎవరికి నీవు తీర్పు తీర్చదు. ఎందుకంటే లెక్క నిన్ను అడగడం, నీ లెక్క నువ్వు చెప్పాలి. నీ సహోదరుడు నీ లెక్క అడుగుతాడా? అడగడు. నీ గురించి నువ్వే లెక్క అప్పగించాలి. అందువల్ల నేను లెక్క అప్పగించాలి, నేను కరెక్ట్గా ఉన్నానో లేదా నువ్వు చూసుకో. సమాజం వాళ్ళ గురించి నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థన
చెయ్యి, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల నిన్ను పరిశీలించుకో. ఇప్పుడు నేను వాక్యానికి సరిపోయానా లేదా, నా జీవితం వాక్యానికి సరిపోయిందా లేదా. ఎప్పుడు చూసాను నిన్ను నువ్వు చూసుకోకుండా ఇతరులు సరిపోయారా లేదా, ఇతరులు సరిపోయారా లేదా, వాళ్ళు సరిపోయారా లేదా, వీళ్ళు సరిపోయారా లేదా, అది కాదు. నిన్న ఆయన వాళ్ళ గురించి అడగడు, నిన్ను గురించి నేను అడుగుతాడు. కాబట్టి నిన్ను మొట్టమొదట నిన్ను నువ్వు పరిశీలించుకో. ఈ సమయంలో నిన్నేం చేయాలి చెప్పండి. ఆ వ్యక్తి ఆ మరణశయ్య అయిపోయి ఉండి పరిశీలించుకున్నాడు. ముగింపులో చివరి సమయంలో పరిశీలించుకున్నాడు. ఇప్పుడు నువ్వెందుకు పరిశీలించుకోవాలంటే మరణాన్ని చూడకుండా. అందుకనే పిల్లలు అనేక మంది మరణాన్ని చూశారు. బైబిల్లో మరణాన్ని చూడకుండా ఉన్నవారు ఆరోకు ఒకడు, తర్వాత ఏలియా, తర్వాత మెస్సయ్య. ముగ్గురు మరణాన్ని చూడలేదు. నాలుగవది ఈనాడు వధువు మరణమును చూడకుండా కొనిపోబడతాడు ఈ ముగింపులో. ఇప్పుడు ఈ యొక్క మరణకరమైన శరీరానికి ముగింపు వచ్చిందనమాట. ఇక ఈ మరణము శరీరానిగా చూడకుండా ఇక నూతన శరీరాన్ని మనం చూడబోతున్నాం కనుక ఈ ముగింపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ఆరంభంలో ఉన్నట్టు ఉండగాకు, ఇంతకు ముందు ఉన్నట్టు ఉండగాకు. నువ్వు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. ముగింపులో ఉన్నాను, నేను ఆయన విషయంలో సరిగా ఉన్నానా లేదా, సహోదరుల విషయంలో నేను ప్రేమగా ఉన్నానా లేదా, సమాధానంగా ఉన్నానా లేదా. నువ్వు పరిశీలించుకో. నువ్వు పరిశీలించుకో. ఆ వ్యక్తి పరిశీలించుకున్నాడు. ముగింపులు అతను ఏం చేశాడు చెప్పండి. అందరి దగ్గర ఒప్పుకొని సరిదీసి, ఏదో జనవరి 1 వచ్చినప్పుడు కాదు నేర్చి నేను క్షమించమని అనడం కాదు. మీకు అర్థమైందా? అప్పుడే గుర్తుకొస్తాయి చాలా మందికి. కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం కాబట్టి. కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నామని కాదు సుమా, నూతన రాజ్యంలోకి వెళ్ళబోతున్నాం కాబట్టి. నీ పాపాలు అడ్డుగా ఉన్నట్లయితే ఆ రాజ్యంలో ప్రవేశించవు. కాబట్టి ఈ యొక్క వర్తమానం వింటున్నంత కాలము కూడా, వింటున్న ఈ సమయం అంతా కూడా నీవు అనుక్షణము కూడా పరిశీలించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. పరిశీలించుకొని నా సహోదరుల విషయంలో నేను ఎలాగున్నానా, నా కుటుంబ విషయంలో నేను ఎలాగున్నానా, నేను సమాజంలో లేకపోతే నా బంధువుల విషయంలో నేను ఎలాగున్నానా, ఎవరి విషయంలో లోకంలో ఎవరి విషయంలో నేను ఎలాగున్నాను, మెస్సయ్య వల్ల సహనం కలిగి ఉన్నానా లేదా, ప్రతిదీ కూడా నువ్వు చివరి సమయంలో ఏం చేయాలి చెప్పండి. పరిశీలించుకునే సమయం ఇదే. పరిశీలించుకొని నువ్వేం చేయాలంటే ఈ చివరి సమయంలో పిల్లారా ఎవరి విషయంలో కూడా లోపం లేకుండా ప్రతి ఒక్కరి చేతులు పట్టుకొని నన్ను క్షమించు. ఆ మరణశయ్య అయిపోయిన వ్యక్తి అదే చేశాడు. అతనికి వేదన వచ్చింది, భయం వచ్చింది, పాతాళానికి వెళ్ళిపోతానేమని భయపడ్డాడు. మరణిస్తానని తెలిసింది. మరణం అనేది అందరికి వస్తుంది, కానీ ఎక్కడికి వెళ్తాం అనేది ముఖ్యం. పాతాళానికి వెళ్ళిపోతాను అని భయం వేసింది, ఒప్పుకున్నాడు. అందువల్ల నీ జీవితాన్ని బట్టి కూడా నీవు కూడా పాతాళానికి వెళ్ళిపోతావు నీకు అనిపిస్తున్నది. నీ ఆలోచనలను బట్టి, లేకపోతే అబ్బాయిల గురించి ఆలోచించడము, లేకపోతే లోక స్నేహాలను బట్టి, ఏ యొక్క వాటిని బట్టి నీవు పరలోకానికి వెళ్ళనివ్వకుండా, లేకపోతే మధ్యాకాశం ఎత్తబడనివ్వకుండా అవి నీ దోషంగా కనబడుతూ ఉన్నట్లయితే ఒప్పుకో. ఎందుకంటే నిజముగా ఈ ముగింపులో వధువుకే వేస్తుంటే ఆ మరణ పడక మీద ఉన్న వ్యక్తికి ఎలా భయం వేస్తూ, నిజమైన వారికి భయం వేస్తుంది. ఇప్పుడు నేను కనుక సరిగా లేకపోతే విడవబడతాను, పాపులతో పాటు దోషులతో పాటు నేను శిక్షించబడతాను. కాబట్టి నేను విడవబడకూడదు, నేను ఎత్తబడాలి అనుకొని నీవు కూడా ఏం చేస్తావంటే ఆ వ్యక్తి వలె అందరితో కూడా సమాధానాన్ని వెతికి ఎక్కడైతే విరోధంగా ఉన్నామో దానంతా కూడా సరిదిద్దుకుని నీవు ఒప్పుకొని మంచి జీవితాన్ని జీవిస్తూ ఆ యొక్క భక్తి ఏం చేస్తుందంటే నీకు ధైర్యాన్ని స్థాయిని అమరుస్తాను. హల్లెలూయా. అందువల్ల ముగింపులో ఉన్నాము సుమా. అందుకనే మరణమును చూడని నరుడు ఎవరు? మెస్సయ్య. మరణమును చూడని నరుడు ఎవరు? ఆరోకు. మరణమును చూడని నరుడు ఎవరు? ఏలియా. మరణమును చూడకుండా కొనుక్కోబడేది ఎవరంటే వధువు. ఆయన వధువు అంటే ఎవరంటే ఎక్కడక్కడ తన తప్పులు ఒప్పుకుంటూ, దోషాలు ఒప్పుకుంటూ, ఎవరి విషయంలో ఏదైనా ఆలోచనలో తప్పు చేసిన క్షమించమని అడుగుతూ, ప్రతి విషయంలో కూడా ఒప్పుకుంటూ ఉంటుంది ఆవిడే వధువు.
ఆయన ఆమనిస్తారు. హల్లెలూయా. ఒప్పుకోకుండా లోబడకుండా కఠినపరుచుకుంటాడు. చెప్పే కొద్ది ఇంకేమైపోతున్నాడు చెప్పండి? కఠినంగా మారిపోతుంటారు అన్నమాట. కఠినంగా మారిపోతుంటారు. అయ్యా మనం ఒకడు ఉన్నాడు, వేరే విగ్రహాలను చేయకూడదు అంటే మామూలుగా క్రైస్తవుడే వెళ్తా దండం పెట్టుకుంటాడు. ఒరే నువ్వు చర్చికి వెళ్తున్నావు కదరా, అలా దండం పెట్టుకోకూడదు అంటే కఠినపరుచుకున్నారు. పశ్చాత్తాపట్ల మరి ఏం చేస్తాడు? మరుసటి రోజు కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళి మళ్ళీ కొట్టేస్తాడు. ఏదైనా కఠినపరుచుకుంటున్నాడు అతను. అలాగే వీడియో గేమ్లు ఆడుతున్నాం అనుకోండి, కఠినపరుచుకుంటున్నాడు. ప్రార్థన ఎక్కువ చేసుకుంటున్నాం అనుకోండి, ఇంకా కఠినపరుచుకుంటున్నాడు. రాబట్టలేదు. కఠినపరుచుకుని వాడు కీడులో పడతాడు అని బయట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏమైపోతున్నాడు చెప్పండి? కఠినమైపోతున్నాడు అనమాట. మారట్లేదు, మార్చుకోవట్లేదు. చెప్పే కొద్ది ఏమైపోతున్నాడు చెప్పండి? ఇంకెక్కువ చేస్తుంటాడు అనమాట. ప్రార్థన రావయ్యా అన్నాం అనుకోండి, ప్రార్థన చేసుకోమ్మా అన్నాం అనుకోండి, వాక్యం వినమ్మా అన్నాం అనుకోండి, పరిచయం చేయమ్మా అన్నాం అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? ఇంకా ఎక్కువ అంటే కొద్దిగా గొప్ప చేసుకోవడం కాదు, పూర్తిగా మానేస్తాను ప్రార్థన. బైబిల్ కొద్దిగా గొప్ప చదివాడు కాదు, పూర్తిగా చదవడం మానేస్తాను. పరిచయం కొద్దిగా గొప్ప చేసేవాడు పూర్తిగా ఇంకా కఠినపరుచుకుంటున్నాడు. కాబట్టి పిల్లారా కీడులో పడిపోతారు. అందుకని నీ చివరి సమయంలో ఎవరితో ఎక్కడ కూడా నీకు చిన్న నలుసంత పాపం లేకుండా చూసుకో. ఎత్తబోయే, ఎందుకంటే ముగింపులో ఉన్నావు సమా. మరణానికి జీవానికి మధ్య ఏలాడుతున్నావు. ఎత్తబడ్డానుకో విడవబడ్డానికో మధ్య ఏలాడుతున్నావు. నువ్వు ఇంకా విడవబడ్డావా? ఈ అన్నడు మెస్సైని చూడలేవు, పరలోకాన్ని చూడలేవు, నీతిమంతులను చూడలేవు. ఇంక ఎప్పుడు కూడా నరకంలో పడి నువ్వు ఏడవలసిందే. నువ్వు చూడవు. ఇంక వేదన చూడాల్సిందే, దుఃఖము చూడాల్సిందే, కన్నీరు చూడాల్సిందే, ఏమీ ఉండదు. అందుకని ఇప్పుడే అలాంటి వేదనకరమైన స్థలమునకు వెళ్ళకూడదు అనుకుంటే చూడండి, ఆ వ్యక్తి వేదనకరమైన స్థలమునకు వెళ్ళకూడదని అతను ఏం చేశాడు చెప్పండి? మార్చుకున్నాడు. తన ఆలోచన మార్చుకున్నాడు, తన స్వభావాన్ని మార్చుకున్నాడు, తన బుద్ధిని మార్చుకున్నాడు. అంతకుముందు అందరిని ఏం చేశాడు? అన్యాయం చేశాడు, మోసం చేశాడు, చెడు అలవాట్లు, దూషించేవాడు, గర్వంగా ఉండేవాడు, తలబిరుస్తనంతో ఉండేవాడు, లోబడేవాడు కాదు. అందరూ కూడా దొంగలుగా, దోషులుగా, దుష్టులుగా చూసేవాడు. కాబట్టి పిల్లారా తర్వాత ఏమైపోయాడు చెప్పండి? పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి పిల్లారా, ఎందుకంటే ఇంకేదో సమయం ఉంది అనుకోకండి. ఇంకేదో ఇంకొక వర్తమానం ఉంది, ఇంకొక వర్తమానికుడు, ఇంకొక కాలం ఉంది, ఇంకొక సమయం ఉంది, ఇంకా ఆయుష్ ఉంటుందిలే నాకు, ఇంకా తిరుగుతాను నేను ఊరి మీద. ఏమండి, యవనస్తుల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కాలేజీ తిరుగుతారా, ఎప్పుడు వెళ్ళిపోతానా, ఎప్పుడు కాలేజీ తిరుగుతారా, ఎప్పుడు ఫ్రెండ్స్ కనపడతారా, ఇక్కడ అన్ని కరెక్ట్ అయినా అలాగే అంటున్నాను, కానీ నా మనసు మాత్రం దాని మీదే ఉంది. ఇలారా యవనస్తున్న ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. విడవబడ్డారు, ఈ ఫ్రెండ్లు గిండెలు అవ్వడం నిన్ను రక్షించడం. జాగ్రత్తగా ఉండాలి చివరి సమయంలో. అందువల్ల ముగింపులో ప్రతి చిన్న దాన్ని కూడా ఒప్పుకుంటూ, ప్రతి చిన్న దాని విషయంలో మార్చుకుంటూ, ఇంకా సహోదరా నాలో ఏమైనా నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి. నేను నువ్వు పరిశీలించుకుంటూ ఉండాలి. ఎవరికి వాళ్ళే పరిశీలించుకుంటారు. వాక్య ప్రకారం ఉన్నానా లేదా? ఎందుకంటే ఈ వాక్యమే అర్థం. ఈ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, ఈ అర్థం దగ్గరకు వచ్చినప్పుడు వాక్య ప్రకారం ఉన్నానా లేదా? నా ముక్కు అర్థం దగ్గర కూర్చొని ముక్కు సరిగా ఉందా లేదా, చెవులు సరిగా ఉన్నాయి లేవా, నా కళ్ళు సరిగా ఉన్నాయి లేవా, నా జుట్టు సరిగా ఉందా లేదా, అవన్నీ చూసుకుంటావు. చూసుకుని ఏం చేస్తావు చెప్పండి? సరి చేసుకుంటావు. అన్నీ తల సరి చేసుకుంటావు, కళ్ళు సరి చేసుకుంటావు. అన్ని ఎక్కడికి వచ్చినా కూడా నీ కళ్ళు సరిగా ఉన్నాయా, నీ ముక్కు సరిగా ఉందా, నీ చెవులు సరిగా ఉన్నాయా, నీ నోరు సరిగా ఉందా, నీ చేతులు సరిగా ఉన్నాయా, నీ కాళ్ళు సరిగా ఉన్నాయా చూసుకో. వాటికి పాపపు మరకలు ఉన్నాయా, పాపపు నోట్లో పాపపు మాటలు ఉన్నాయా చూసుకొని ఇక వాటన్నిటిని కూడా విడిచిపెట్టేసి
ఏమండి? ఆయన స్వరూపం, ఆయన నోరు వలె నీ నోరు, ఆయన కళ్ళు వలె నీ కళ్ళు, ఆయన చెవులు వలె నీ చెవులు, ఆయన పాదాల వలె నీ పాదాలు, ఆయన చేతుల వలె నీ చేతులు. ఆ విధంగా మారితేనే నువ్వు ఎత్తబడతావు. కాబట్టి నువ్వు చివరి సమయంలో ఉన్నావు, గుర్తుపెట్టుకో. లేనట్లయితే నువ్వు ఇప్పుడు గనక ఇప్పుడు గనక మార్చుకోకపోతే, మారకపోతే, నీ శరీరాన్ని మార్చుకోకపోతే, నీ తలంపులు మార్చుకోకపోతే, నీ చూపులు మార్చుకోకపోతే, నీ చెవులు మార్చుకోకపోతే, నీ నోరు మార్చుకోకపోతే, నీ హృదయాన్ని మార్చుకోకపోతే, నీ చేతులు కాళ్ళు మార్చుకోకపోతే శ్రమలో పడిపోతావు. అందువల్ల 2 నీ ముందున్నాయి. ఇప్పుడు అర్థమైందా? 2 నీ ముందున్నాయి. ఈ చివరి సమయంలో ఈ వర్తమానాన్ని బట్టి నీవు గనక క్షయమయ్యే లోకాన్ని విడిచి అక్షయమైనటువంటి దానిగా మారి ఉన్నట్లయితే, నువ్వు కలిగి ఉన్నది ఏది కూడా నాది అని అనుకోకుండా నీ హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకొని, ఏమని కొనుగోలు తమదిగానట్టును అమితముగా అనుభవించినట్టును, అమితంగా దాని ఏమండి అనుభవించినట్టును ఉంటూ ఈ లోక నటన గతించున్నది కనుక, ఈ లోక నటన నాశనం చేయబడబోతుంది కనుక నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకని ముగింపులో ఉన్నావు సుమా. అందువల్ల నువ్వు గనక ఆ మరణము పడక మీద ఉన్న వ్యక్తి ఏ విధంగా అయితే ఒప్పుకున్నాడు, ఆయన సమాజంలోని ఇంట్లో వారి దగ్గర అందరి దగ్గర కూడా ఒప్పుకొని ఏ విధంగా అయితే తన జీవితాన్ని మార్చుకున్నాడు, అప్పుడు అతను పైకి ఎత్తబడడానికి కావాల్సిన స్థితిని కలిగి ఉన్నాడు. అతడు మరణించవచ్చు, కానీ పునరుద్ధానం తిరిగి లేస్తాడు. కానీ నువ్వు మరణించవు. అందుకనే మరణమును చూడకుండా ఉండే, లేకపోతే మరణమును చూడకుండా బ్రతికే నరుడెవరు అంటే ఆయన బోధమే. హల్లెలూయా. నువ్వు మరణాన్ని చూడకూడదు, ఆ పాతాళానికి వేదనకరమైన స్థలానికి వెళ్ళకూడదు అనుకుంటే నీవు కూడా ఏం చేయాలి చెప్పండి? ఏ రోజుకు ఆ రోజు నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ, అతడు ఆ యొక్క మరణపు పడక మీద పరిశీలించుకున్నాడు. డాక్టర్ గారు చెప్పారు, నువ్వు చనిపోబోతున్నావయ్యా, నువ్వు ఒకసారి పరిశీలించుకో. ఆయన ఒక క్రైస్తవ డాక్టర్, ఇప్పుడు పరమ డాక్టర్ చెప్తున్నాడు నీకు, మెసేజ్ చెప్తున్నాడు నీకు. నువ్వు ఎత్తబడము విడవబడము జరిగే సమయం ఇది. నిన్ను నువ్వు పరిశీలించుకొని నీవు తప్పులు ఏమైనా ఉన్నట్లయితే, ఎవరి విషయంలోనే నువ్వు చెడుగా కనుక నువ్వు ప్రవర్తించినట్లయితే వారి దగ్గర ఒప్పుకో. నేను ఈ విషయంలో ఈ విధంగా ఉన్నాను, ఒప్పుకో. ఆ తర్వాత నిన్ను నువ్వు ఒప్పుకో. నువ్వు ఇతరుల దగ్గర ఒప్పుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఇంటి దగ్గర నుండి ప్రార్థన చేసుకున్నా, లేకపోతే బయట నుండి ప్రార్థన చేసుకున్నా, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నా, ఈ ప్రార్థన సరిగ్గా వెళ్ళదు, ఏం వెళ్ళదు. ఎందుకంటే మనుషులు ఈనాడు ఎవరు ఆలోచనలు కరెక్ట్ అనుకుంటారు. ప్రమాదంలో పడితే ప్రతి సంఘము కూడా ఈనాడు అదే విధంగా ఉంది, ప్రమాదంలో పడిపోతాయి. కాబట్టి పిల్లారా, అందుకని ఈ చివరి సమయంలో నువ్వు ఏం చేస్తావు చెప్పండి? ఆ విధంగా ఒప్పుకొని ఏదైనా నీ హృదయంలో దోషం అనిపిస్తే, హృదయంలో ఏదైనా కానీ చూడండి. ఒకసారి మనము మత్తయి సువార్త ఒకసారి మనము 6వ అధ్యాయము అనుకుంటాను, దయచేసి చూడండి అమ్మా. క్షమించండి, 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. నరహత్య చేయవాడు విమర్శకులోని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుల మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాకిని లోనగును. కాబట్టి నీవు బలిపీఠము వద్ద అర్పణమును అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చింది ఎడలా, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో
సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పింపము. నీ ప్రతివాది వారితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధానపడము. లేని ఎడలా ఒకవేళ నీ ప్రతివాది నేను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నేను బంట్రోతుకు అప్పగించును, అంతటి నీవు చెరసాలలో వేయబడతావు. అందుకని పిల్లారా, నువ్వు చెరసాలలో వేయబడకుండా ఉండాలంటే, చెరసాలంటే శిక్ష, 3.5 సంవత్సరాల భయంకరమైన శిక్షలు ఉంటాయి. అందుకని చెరసాలలో వెళ్ళే వాళ్ళు పిల్లారా 2 రకాలుగా ఉంటారు. 2 రకాలుగా అంటే, ఒకప్పుడు మనం చేసిన పాపాలను బట్టి మనము పాపము యొక్క చెరలో మనం ఉన్నాం. దాని నుండి బయటకు ఆయన యొక్క రక్తము ద్వారా మనం బయటకు వచ్చాం. ఆయన నమస్కారం. ఎందుకంటే పాపములను బట్టి మనం ఆ చెరలో ఉన్నాం. అదే బైబిల్లో భక్తులు ఉన్నారు, వాళ్ళు చెరలో ఉన్నారంటే వాళ్ళ సువార్త నిమిత్తమై మెస్సీ యొక్క ఖైదీలుగా వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా! ఆయనే విడిపించాడు. ఈనాడు కూడా మనం ఈ శరీరం అనేటువంటి దానిలో నుండి, నీతిమంతులమైన మనల్ని ఈ శరీరం అనేటువంటి చెర నుండి ఆయన విడిపించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి నువ్వు ఈ చివరి సమయంలో ఆలోచన చేసుకో. ఒక్కసారి నువ్వు ఏదైనా చేయబోయే ముందు నువ్వు ధర్మకార్యాలు చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు, ఆతిథ్యం ఇవ్వచ్చు, ఏదైనా నువ్వు సహోదరులు అర్పించవచ్చు, సేవకునికి ఏదైనా నువ్వు అర్పించవచ్చు, సమాజంలో ఎవరికైనా నువ్వు అర్పించవచ్చు. కానీ హృదయంలో గనక ఏ విధమైనటువంటి ఎవరి విషయంలోనైనా ఆ యొక్క హృదయములో గనక ఇక్కడ రాయబడింది చూడండి, నీ సహోదరికి విరోధం ఏమైనా కలదని, ఇదిగో నేను సహోదరికి ఏదో విరోధం చేశానని నీకు అనిపించినట్లయితే నువ్వు మొట్టమొదట అది సరిదిద్దుకొని అప్పుడే నువ్వు పరిచర్య ఏదైనా చేస్తేనే ఆయన సన్నిధి చేస్తావు. హల్లెలూయా! నువ్వు వాళ్ళ మీద ఏమైనా కోపం పెట్టుకుని చదువుకుంటూ విరోధంగా ఉండి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఏమండి వాళ్ళకి అన్యాయం చేసి వీళ్ళకి అన్యాయం చేసి సహోదరు మీద కోప్పడి ఎర్దుడా అని దూషించి ఇష్టం వచ్చినట్లుగా చేసి సహోదరుల విషయంలో ద్వేషముతో ప్రేమ లేకుండా ఉండి నువ్వు మందిరంలో ఎన్ని చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఎన్ని చేసినా ఏది నీ ఆయన సన్నిధికి వెళ్ళదు. నువ్వు మొట్టమొదట ఒకసారి ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, ఏవో పళ్ళు తీసుకొచ్చాడు. ఆయన పళ్ళు తీసుకొచ్చినప్పుడు అతని హృదయంలో ఒక సహోదరుని ధృవీకరించినట్టుగా జ్ఞాపకం వచ్చిందంట. పాస్టర్ గారు ఉండండి, నేను అప్పుడే మీకు ఇవ్వను అని చెప్పి ఫోన్లో సహోదరుడితో మాట్లాడి, సహోదరుడా నీ విషయంలో నేను నిన్ను నేరం మోపాను నీ మీద. ఎందుకంటే అప్పువాది ఎప్పుడు ఇతరుల మీద నేరం మోపుతూ ఉంటాడు, ఏదో తప్పులు మోపుతూ ఉంటాడు బుద్ధి అది. నేను నీ మీద నేరం మోపాను, ఫలాని విషయంలో నిన్ను దోషి అని అన్నాను, నన్ను క్షమించు. ఎందుకంటే నేను అలాగ అనకూడదు, ఎందుకంటే నువ్వు దోషిని నేను తీర్పు తీర్చకూడదు, నువ్వు పాపని నేను తీర్పు తీర్చకూడదు. కాబట్టి నన్ను క్షమించు, నిన్ను క్షమించి నేను ప్రార్థన చేయాలి, నీ పాపాల కోసం నేను ప్రార్థన చేయాలి. నా సహోదరుని క్షమించు, తెలియదు నాయనని క్షమించిన ఆయన ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన చేయకుండా నేను ఆ విధంగా చేశాను కాబట్టి నన్ను క్షమించు సోదరుడా అన్నప్పుడు, సోదరుడా నువ్వు చాలా మంచివాడివి, నువ్వు నమ్మకమైన వాడివి, నేను అలాంటిది ఏమనుకోవద్దు, మన పాపాలు క్షమించేవాడు ఆయనే, నాలో కూడా ఏమన్నా పాపాలను క్షమించాను అతను. అప్పుడు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అలా అప్పుడే అక్కడికి వెళతాయి. అది గుర్తుపెట్టుకో. నువ్వు వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి, వాళ్ళని ద్వేషించి వీళ్ళని ద్వేషించి ఇంటి దగ్గర వాళ్ళ మీద ఏదో ఒకటి చలిగి గోడిగి సహనం లేకుండా కేకలేసి రంకెలేసి నీ భర్త మీదో నీ భార్య మీదో నీ పిల్లల మీదో కుప్పిగంతులేసి ఇక్కడికి వచ్చి నువ్వేం చేసినా చాలా. అందుకని విరోధం ఏదైనా కనబడి ఎవరితో విరోధం అంటే ఎవరితో నీకు సమాధానంగా లేనట్టు అనిపిస్తే, ఎవరితోనైనా నువ్వు సమాధానంగా మాట్లాడుకుని విరోధంగా మాట్లాడినా, ఎవరితోనైనా నువ్వు సమాధానంగా మాట్లాడక విరోధంగా ప్రవర్తించినా, ఎక్కడ విరోధంగా ఉన్నా, ఆమెను చెప్పుకుండా ఆయనకు విరోధంగా ఉన్నావా, అల్లు చెప్పుకుండా ఆయనకు విరోధంగా ఉన్నావా, వాక్యం వింటున్నావు, ఆమెను చెప్పకుండా ఉంటున్నావేమో
ప్రతి విషయంలో కూడా సహోదరుడు కనపడ్డాడు అనుకోండి, వందనాలు చెప్పకుండా ఉన్నామేమో. ఒకరికొకరు వందనాలు చెప్పుకోమని ఉంది. మరి ఆ వాక్యాన్ని కూడా చెప్పకపోతే మీరిపోయినట్టే. కొంతమంది సేవకుడు కనపడినా, సహోదరులు కనపడినా ఏ వందనాలు చెప్పడం, రోబోలా చూస్తున్నారు. ఇలాగా రోబోలలో చెప్తాయి యంత్రాలై. ఎందుకంటే అవి చేతులు ఎలా అంటే ఆత్మే ఉండదు వాటికి, కానీ ఉపయోగం లేదు. వందనాలు చెప్పకపోతే సహోదరుడా నువ్వు ఎదురుపడ్డావు, నేను వందనాలు అవును సహోదరుడు నేను మర్చిపోయి నన్ను క్షమించు, వందనాలు చెప్ప. వాక్యాన్ని పాటించాలి, ఇచ్చి షాలోమ్ అని చెప్పుకోవాలి. ఈ అన్నిటి విషయాల్లో కూడా ఆయన లెక్క చూస్తూ ఉంటాడు. సుమా పరిశీలించుకో. ఏదో చేసేస్తున్నాను అనుకుంటున్నావేమో, విరోధంగా ఉండి నువ్వు చేస్తే ఉపయోగం లేదు. సుమా సమాధానపడి, వాళ్ళకి వీరికి విరోధంగా ఉన్నా, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళకి వీళ్ళకు విరోధంగా ఉంటూ, ఇంట్లో వాళ్ళతో విరోధంగా ఉంటూ, సమాజంలో వాళ్ళతో విరోధంగా ఉంటూ ప్రార్థన చేసుకుంటున్నా ఈ ప్రార్థన అక్కడికి వెళ్ళదు. వాక్యం చెప్తుంది అలాగా. నువ్వు అర్పించేది ఏది కూడా, నువ్వు చేసేది ఏది కూడా ఆయన సన్నిధికి వెళ్ళదని గుర్తుపెట్టుకో. అందుకని మొట్టమొదటి నువ్వేం చేయాలి చెప్పండి? సహోదరుని దగ్గర సరిచేసుకుని ఆయన దగ్గర ఆయనకు అప్పగించి ఆయన పని చేయి. హల్లెలూయా. ప్రతిఫలం పొందుతావు. ఆయన పని చేయి. హల్లెలూయా. అంతేగాని వెళ్ళదు. కాబట్టి ముగింపులో మనం ఉన్నాము సుమా. మరణమును చూడకుండా, పాతాళమును చూడకుండా ఓ బ్రతుకు కలిగిన నరుడు ఎవరు ఉన్నారంటే మనమే. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఒప్పుకో, పరిశీలించుకో. నువ్వు ఇప్పుడు ఆరాధనలో వాక్యం విన్న తర్వాత నిన్ను పరిశీలించుకో. ఏదో అప్పు చెప్పడం కాదు, అడుగు. నీకు ప్రార్థన చేసుకుంటున్నావు అనుకో, నీకు గుర్తుకొచ్చింది అనుకో, వెంటనే వాళ్ళతో సమాధానపడు. ఏదో అనవసరంగా వ్యర్థముగా ఏదైనా నోరు జారితే క్షమించమని అడుగు. హల్లెలూయా. నేను చాలాసార్లు పిల్లల విషయంలో నేను ఎక్కడైనా పొరపాటు జరిగితే క్షమించమని అడుగుతాను. చాలామంది నేను చూస్తుంటాను వాక్యానికి విరుద్ధంగా ఉంటారు, క్షమించమని అడగను. నేనే వాళ్ళని క్షమించిన ఆయన, వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళని క్షమించిన ఆయన ప్రార్థన చేస్తాను. అయినా మనం ఏం చేయాలంటే ప్రేమ కలిగే ఉండాలి. ప్రేమ తప్ప ఏది నీ దగ్గర ఉండకూడదు. ఆయన హల్లెలూయా. 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 కాబట్టి పిల్లారా, అందువల్ల వాళ్ళంటే ఎక్కువ ఇష్టం, నేనంటే ఎక్కువ ఇష్టం లేదు అని ఆ వంతులు ఈ వంతులు పెట్టుకొని, ఏమండి అలాంటి పనికి మాల ఆలోచనలు పెట్టుకొని, దురాలోచనలు పెట్టుకొని పరలోకాన్ని పోగొట్టుకుంటావేమో. జాగ్రత్త. హల్లెలూయా. కళ్ళు ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.